విజయవాడ కలెక్టరేట్లోనే చంద్రబాబు బస చేశారు. ఇవాళ వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ నిర్వహించనున్నారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి 2 వరకు విజయవాడ కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు ఉన్నారు. సహాయక చర్యలు, వరద నివారణకు పర్యవేక్షించారు. ఇక కలెక్టరేట్ వద్ద బస్సులోనే బస చేశారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు సీఎం వెళ్లారు. సీఎంతో పాటు కలెక్టరేట్ వద్ద పలువురు మంత్రులు, అధికారులు ఉన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. విజయవాడ కలెక్టరేట్లోనే చంద్రబాబు బస చేశారు. ఇవాళ వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు అయితే ఏరియల్ వ్యూ నిర్వహించనున్నారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో మూడో రోజు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు విజయవాడ కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు ఉన్నారు. సహాయక చర్యలు, వరద నివారణను అయితే పర్యవేక్షించారు. కలెక్టరేట్ వద్ద బస్సులోనే బస చేశారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు సీఎం వెళ్లారు. సీఎంతో పాటు కలెక్టరేట్ వద్ద పలువురు మంత్రులు, అధికారులు కూడా ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి క్రాంతి, అసలు మొత్తంగా విజయవాడలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? స్వయంగా సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాలన్నీ కూడా పర్యటిస్తూ ఎక్కడికెక్కడ సాయం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాంతోపాటుగా ఆయన కలెక్టరేట్ వద్దనే బస్సులో బస చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతమైన షెడ్యూల్ ఏ విధంగా ఉంది? అసలు మొత్తంగా విజయవాడ పరిస్థితి ఏ విధంగా ఉంది క్రాంతి?